నా దృష్టిలో ప్రేమంటేనే ఒక మోసం. మనుషులు ప్రేమిస్తారు, మోసం చేస్తారు. యవ్వన స్త్రీలరా, మీ ప్రవర్తన జాగ్రత్త. యవ్వన పురుషుడా, నీ ప్రవర్తన జాగ్రత్త. ఈ లోకం రంగుల వలయం లాంటిది. ఈ లోకాన్ని చూసి మోసపోకు నేస్తమా. నీవు ఎప్పుడైతే యవ్వన కాలం ముందు నడుము కట్టుకొని నిలబడతావో, నీ వివాహం అయ్యేంత వరకు గట్టిగా ఎప్పుడైతే నీవు నిలబడతావో అప్పుడే నువ్వు ధన్యుడవు, నువ్వు మంచివాడవు, నీవు ధన్యుడువు. ఎందుకనగా నీ భార్య దుప్పి వంటిది, లేడీ వంటిది. నీ యవ్వన కాల జీవితము వరకు అంతా నడుము కట్టుకొని జాగ్రత్తగా నడుచుకుంటే నీ భార్య పట్ల సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటావు. అందమైన లేడీ నీ భార్య. నీవు నడుము కట్టుకొని నిలబడిన ఎడల నీ చేతులతో బలముగా పనిచేస్తావు, నీ రెక్కలతో బలముగా పనిచేస్తావు. నీ పిల్లలను పోషించుకోగలవు, నీ భార్యను పోషించగలుగుతావు. నీ యవ్వనకాల జీవితాన్ని జాగ్రత్తగా పవిత్రముగా భద్రపరుచుకో. ప్రియ నేస్తమా, యవ్వన స్త్రీ, నీ భర్త మాత్రమే నీకు రాజు. ఈరొకరు నీకు రాజు కాదు. నీ భర్త మాత్రమే నీకు రాజు. నీ కన్యత్వమును పవిత్రతతో కాపాడుకో. అదే నీవు నీ భర్తకిచ్చే బహుమానము. అది దేవుడికి నీవు మెచ్చుతావు, ప్రజలకి మెచ్చుతావు. నీ కన్యత్వాన్ని పాడు చేసుకున్న ఎడల దేవుడికి నీవు నచ్చవు. నీ భర్తకు హాస్యం నిన్ను వదిలేస్తాడు. నీ కన్యత్వాన్ని పవిత్రంగా కాపాడుకో. అప్పుడు లోకంలో, సమాజంలో అందరికీ నచ్చుతావు. నీ పిల్లలు తల ఎత్తుకొని తిరగలుగుతారు, నీ భర్త తల ఎత్తుకొని తిరగలుగుతాడు, నీవు కూడా తల ఎత్తుకొని తిరగలుగుతావు. లేని ఎడల తల దించుకొని నడుస్తావు. నీ చేతులతో నీ గుడారమును పీకి వేసుకున్న దానివి అవుతావు. బండ మీద ఇల్లు కట్టిన దాన్ని కట్టుకొని అలాంటి బుద్ధిమంతుడివై ఉండుము. అప్పుడే దేవుడు నిన్ను కాపాడతాడు, నీ పిల్లలను కాపాడతాడు. సమాజంలో విలువగా నీవు జీవిస్తావు. నీ భర్త పట్ల నీ భర్తను రాజుగా నీవు ఎప్పుడైతే చూస్తావో నీవు కూడా రానివే. ఇది గమనించి నడుచుకో. భర్తకు భార్య కిరీటం లాంటి వాడు. భర్తకు భార్యకు ఇద్దరికి యేసు ప్రభువే కిరీటము లాంటి వాడు. కిరీటం నీ భర్త లోగిట ఫలించు ద్రాక్ష కొమ్మవలే నీ ఉండాలి. స్త్రీవి, నీ భర్తకు లోబడి నడువుము. నీ భార్య మాట నీవు ఇనుము. దేవుడు మిమ్మును మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.